చూడండి ఇక్కడికి మనం గమనిస్తుంటే ఆ సూర్యుడు ఉదయిస్తున్న కిరణాల మధ్యలో ఆ పక్షులు అలా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. చూడండి అక్కడ మీరు చూస్తూ ఉంటే నిష్కలంక మహారాజు గోపురం కనిపిస్తుంది. మేము అక్కడికి చేరుకోవాలి. ఇద్దరు పూజారులు కూడా ముందుకు వెళ్ళి చేరుకోవడం జరుగుతుంది. కాసేపట్లో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. హర హర మహాదేవ్. చాలామంది భక్తులు నిజంగా ఎంత ఆనందం చూడండి. అమ్మవాళ్ళు చాలామంది నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆ మహాదేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చారు. చూడండి ఈ సముద్ర మట్టం నీరు తగ్గుతుందంటే ఎక్కడి నుంచో వచ్చారు. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, నెల్లూరు చాలా వరకు వచ్చారు. చూడండి ఎంత మందికి ఉన్నారు చూడండి. అసలు ఇంత శేష జనం ఉండడానికి ఆ మహాదేవుని కృపా కటాక్షం వీళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.